హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ముందుగా మనం బ్యాక్ స్టిచ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ అటాచ్ చేయాలి. రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ లో మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇలా నీట్ గా సెట్ చేసుకొని పాదం ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి. ఈ పీస్ మీద కట్ చేయాలి, లైనింగ్ మీద కలకూడదు. తర్వాత మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రైట్ సైడ్ నుంచి పట్టి ఎత్తుకోవాలి. ఇప్పుడు రెండు యాడ్ చేద్దాం. ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ నీట్గా కట్ చేసుకోవాలి సమానంగా. ఇలా రైట్ సైడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక పావు ఇంచుకి ఖర్చు ఉంచాం కదా, అదే పావు ఇంచుతో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిప్పి దీని మీద ఒక స్టిచ్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ మీద పడకుండా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. అలాగే ఇది లోపల ఫోల్డ్ చేసి ఇక్కడ దీని మీద ఒక పెద్ద కుట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. ఇది ఐదులో కుట్టు పెట్టుకోవాలి, పెద్ద కుట్టు వస్తుంది. హ్యాండ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ కుట్టు తీసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనం టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకోవాలంటే ఈ సెంటర్ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని మనం ఇక్కడ టక్స్ గురించి ఇక్కడ ఒక ఇంచు తీసుకున్నాం కదా, ఈ టక్కు హాఫ్ ఇంచు, అలాగే ఇక్కడ ఈ టక్కు ఒక హాఫ్ ఇంచు. అంటే పాదం ఇంచు కంటే కొంచెం పెద్ద పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ అవుతుంది కరెక్ట్గా. ఈ టక్క పొడవు ఒక 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టామో అదే టక్కుని మనం ఇలా పెట్టుకుంటే చివరిని లాక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, పక్కన పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ మనం సెపరేట్ చేయలేదు కదా, సెపరేట్ చేద్దాం. ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకుని ఇది ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి.
తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇది కూడా అలాగే టక్స్ కూడా పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. దీన్ని టక్ పెడదాం. అలాగే ఈ రెండోది కూడా ఇలాగనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పీస్ తక్కువ వచ్చింది కదా, ఇది ఇప్పుడు యాడ్ చేద్దాం. పైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పీస్ యాడ్ చేసాం కదా, కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా ఈ ముందు కుట్టిన దాన్ని మనం చూసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. కరెక్ట్గానే ఉంది. ఇలాగే యాడ్ చేయాలి. ఈ కార్నర్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ట దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. దీని మీద మళ్ళీ నెక్స్ట్ రెండో ఒకటి వేసుకోవాలి. అలా స్ట్రైట్గా నిలబడుతుంది మనకి. మామూలు క్రాస్ కట్ కంటే ఈ షేప్ వల్ల కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ కూడా సేమ్ ఇలాగనే కుట్టుకోవాలి. ఇది మనకి షేప్ ఇలా నిలబడాలి అంటే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలండి. కానీ అది వేసుకుంటే అంత బాగుండదు. ఈ షేపే బాగుంటుంది. కరెక్ట్గా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పట్టీలు స్టిచ్ చేసుకుందాం. చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన వెనకాల బ్యాక్ పట్టీ కట్టాం కదా, అలాగే సేమ్. పావించు ఖర్చుతో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డ్ పెట్టుకోవాలి. ఫోల్డ్ లేకుండా కుడితే కొంచెం ఇలా అణిగిపోయినట్టు వస్తుంది. ఇక్కడ ఒక ఫోల్డ్ పెట్టుకుంటే ఇది కొంచెం స్టాండర్డ్గా నిలబడినట్టు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇలా తిప్పి దీని మీద కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి.
ఇలా లోపలికి తిప్పి ఒక స్టిచ్ చేసుకోవాలి. దీనికి హ్యాండ్ వర్క్ అక్కర్లేదు, స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ చివరికి దీనికి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేద్దాం. ఉక్సులు పట్టికి కాజాల పట్టికి తేడా ఏంటంటే అండి, కాజాల పట్టి కొంచెం వెడల్పులో పెద్దగా ఉండాలి, ఇది కొద్దిగా చిన్నగా ఉండాలి ఉక్సులు పట్టి. మనం ఉక్సులు పట్టి వేద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కొంచెం క్రాస్గా పెట్టుకుంటే మనకి భుజాలు జారడం అలా ఉండదు. స్టార్టింగ్లో కొద్దిగా క్రాస్ పెట్టుకుని మళ్ళీ స్ట్రైట్గా వచ్చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే దీని మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టేసిందే మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా చూసుకొని ఈ ఎక్స్ట్రా అన్నది కట్ చేసుకోవాలి. అలాగే కాజాలు పట్టి రైట్ సైడ్ నుంచి కాకుండా ఈ వెనక నుంచి ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఏ స్టిచ్ అయితే వేసామో ఆ స్టిచ్ మీదకే ఈ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా చూసుకొని ఇలా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేద్దాం. ఇలా పెట్టుకుని ఇలా తిరగేసుకోవాలి. ఇలా రెండు ఈక్వల్గా చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో సేమ్ ఇది కూడా ఇలానే. ఇది మెజర్మెంట్స్తో కట్ చేస్తాం కదండి, దీనికి ఆది బ్లౌజ్ అవసరం లేదు. ఆ మెజర్మెంట్స్ తోటే మనం స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం లోతు ఏదైతే తీసామో అది ఇలాగ మనకి కరెక్ట్గా తెలియాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా భుజం దగ్గర జారకుండా కుచ్చులు రాకుండా అలా ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో నీట్గా కనిపించిందో మనకి అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఓవర్లాక్ చేస్తాం దీనికి. ఇది పక్కన పెట్టుకుని మనం హ్యాండ్స్ చూద్దాం. ఇది సెపరేట్ చేద్దాం. జాయింట్ కట్ చేయలేదు మనం కటింగ్లో. ఇలా వేసుకుని మనం లోతు తీసింది ఏదైతే ఉందో అది ఎదురెదురు రావాలి. ఇలా పెట్టుకుని ఇలా మనం ఖర్చుకు పావుంచి వదిలేసాం కదా, ఈ ఖర్చు ప్రకారమే మనం కుట్టుకోవాలి.
దీని మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ కనిపించకుండా ఇది లోపల వైపు లాగుతూ దీనిపైన స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా పీసు తక్కువైంది కదా, ఇది యాడ్ చేద్దాం. ఇది స్టిచ్ చేయకముందే యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఎక్కడి వరకు అతగాలనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇలానే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా చూద్దాం. ఇలా అతకడం వల్ల కుట్టు లోపలికి వెళ్ళిపోద్ది, బయటికి కనిపించకుండా. ఇలా ఉంది కదండి. మనం ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఒకసారి చూద్దాం. కరెక్ట్గా వచ్చింది. ఖర్చుకి మనం జాయిన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు ఇలా ఎదురెదురు ఉండాలి. ఇలా ఎదురెదురు పెట్టుకుని హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అది లేకుండా చాలా క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఎదురెదురు పెట్టుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇది, రైట్ హ్యాండ్ తోటి ఇది ఇలా తిప్పుకోవాలి. ఫ్రంట్ లోతు ఏదైతే తీసామో అది ఇక్కడికి రావాలి. ఒకసారి చూడండి ఎలా పెడుతున్నాను. హ్యాండ్ ఇది కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వచ్చేలాగా పట్టుకొని ఇలా తిరిగేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ లోతు తీసాం కదా, ఈ లోతు తీసింది ఈ ఎదురుకు వస్తుంది అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా చూసుకుంటూ ఇలా అంటే హాఫ్ ఇంచ్ ఇది బాగానే వచ్చింది మనకి. సేమ్ దాని మీదే ఒక స్టిచ్ మళ్ళీ వేసుకోవాలి. అలానే రెండోది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి.
ఇలా పట్టుకొని ఇలా మనకి కట్ పెట్టింది జాయింట్ దగ్గరకు రావాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఓవర్లాక్ చేద్దాం. ఇప్పుడు మనం పై నుంచి కిందకి జాయిన్ చేద్దాం. ఆది బ్లౌజ్ తీసుకొని మనం 1.5 ఖర్చు పెట్టాం కదా, ఇవి రెండు కూడా పైకే ఉండాలి. కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం నెక్ వేద్దాం. నెక్ పీస్లు మనం ఒక దానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం అతికినవన్నీ ఒకవైపుగా రావాలి. రైట్ సైడ్ నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. నెక్ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుని పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ లాగా నీట్గా గోరుతో ఇలా సెట్ చేసుకుంటే మనకి నెక్ నీట్గా వస్తుందండి. ఇక్కడ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మన నెక్ నీట్గా వస్తుంది. హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ ఇక్కడ బాడీకి జాయింట్ చేసాం కదా, ఇప్పుడు ఆ జాయింట్కి మనం ఓవర్లాక్ చేద్దాం. చూసారు కదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇది మామూలుగా నార్మల్ బ్లౌజ్ అంటే క్రాస్ బ్లౌజ్ కంటే ఇది చాలా బాగుంటుంది. నార్మల్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ఇంట్లో కుట్టుకునే విధంగా చూపించానండి మీకు. ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.